హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు లక్ష్మీ కిచెన్‌లో మనం మిరపకాయ బజ్జీ వేసుకుందామండి. నేనొచ్చి మిర్చి బజ్జీ మిరపకాయలు తీసుకున్నానండి. అలాగే అరటికాయ బజ్జీ కూడా. ముందుగా చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. ఈ చింతపండుని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. దీంట్లోనే సాల్ట్ అలాగే వాము కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. మెత్తని పేస్ట్ లాగా ఇలా పట్టుకున్నది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిర్చి కట్ చేసుకుందామండి మధ్యలోకి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. అలాగే ఇందులో గింజలు మీకు కారంగా కావాలంటే ఉంచుకోండి, లేదా తీసేయండి. అలాగే ఇవన్నీ కూడా అలాగే కట్ చేసుకుందాం. అలాగే అరటికాయ కూడా నేను పీల్ తీసి ఇలాగా కట్ చేసుకున్నానండి. ఈ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు వచ్చి మిర్చీలకి స్టఫ్ చేసుకుందామండి. మనం పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అది స్టఫ్ చేసుకుందాము. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మిర్చి లోపల ఇలాగ పెట్టుకున్నామండి. అలాగే ఈ మిరగాయలన్నిటికి పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్నాం కదండి. ఈ పక్కన పెట్టుకుని మనం పిండి అనేది కలుపుకుందామండి. నేను 1/2 కేజీ పిండి తీసుకున్నానండి. ఇందులో పసుపు, కారం అలాగే సాల్ట్, వాము వేసుకుని మనం ముందు ఉండలు లేకుండా కలుపుకుందామండి. బేకింగ్ సోడా కూడా వేసుకుందాం 1/2 స్పూను. ఇప్పుడు వాటర్ వేసుకుని కలుపుకుందామండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం కలుపుకున్న వాటర్ ఒకేసారి వేసామనుకోండి లూజ్ అయిపోద్ది, మిరపకాయకి పట్టుకోదండి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఎక్కువసేపు కలుపుకుంటే బజ్జీ అనేది బాగా పొంగుతుందండి. పిండి వచ్చేప్పుడు ఇంత లూజ్గా ఉండాలండి. మరీ లూజ్ అయితే పిండి బజ్జీకి పట్టుకోదండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ వేడెక్కినాక బజ్జీ వేసుకుందాం. ఇలా మిరపకాయలన్నీ బజ్జీ వేసుకుందామండి. ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకో పక్కకు తిప్పుకుందాం. బజ్జీ అన్నది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు తీసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి లోపలికంట. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన కాలినట్టు ఉంటుంది కానీ లోపల ఉడకదండి. శనగపిండి వాసన వస్తుంది. ఇప్పుడు వచ్చి అరటికాయ బజ్జీ వేసుకుందామండి. ఒక పక్క కాలింది కదండి, ఇప్పుడు ఇంకో పక్కన టర్న్ చేసుకున్నాము. ఇలాగా బజ్జీలన్నీ ఇలాగ టర్న్ చేసుకున్న తర్వాత ఇవైతే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందులో స్టఫ్ చేసుకుందామండి. ఇలా మిర్చీలన్నిటిని కట్ చేసుకుని అలాగే అరటికాయని కూడా కట్ చేసుకున్నామండి. ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకుందాం. నేను వీడియోలో చూపించిన విధంగా అన్ని మిర్చికి అలాగే అరటికాయకి అలా పెట్టుకోవాలండి. బయట తింటాం కదా మిర్చి బజ్జీ, సేమ్ అదే టేస్ట్ ఉంటుంది.
ఇలాగ ఆనియన్ పెట్టుకున్న తర్వాత దీంట్లో ఉప్పు, కారం అలాగే చాట్ మసాలా కలిపిన మసాలా అనేది మనం పైనుంచి చల్లుకున్నామండి ఇలాగా. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా చల్లుకుందామండి. అలాగే ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా మనం ఇందులో వేసుకుందామండి. ఇలాగా పల్లీలన్నీ వేసుకున్న తర్వాత దీనిపైన నిమ్మకాయ పిండుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే మిర్చి అలాగే అరటికాయ బజ్జీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్